ఓకే, మరి నీరజ గారు చేసిన వంట చూసారు కదా, ఇప్పుడు రాజు గారు మనకి ఒక మంచి వంట చేసి చూపిస్తారు. సో రాజు గారు, ఇంతసేపటి నుంచి ఏం ఆలోచించారు మీరు? ఏం ఆలోచించలేదు అసలు నేను. అరటి పువ్వు అంటే మనం ఇప్పటివరకు చేసిన వంటలు ఏంటి అవన్నీ బేరేజ్ వేసుకున్నాను నేను. సో దాంట్లో ఏం తక్కువ ఉంది అది చూసుకున్నాను. సో ఆ డిష్ నేను ఇప్పుడు చేయబోతున్నాను. అది ఏమిటి? ఒక మెయిన్ డిష్ వచ్చేసింది రైస్ ఐటమ్. అవును. ఒక స్వీట్ వచ్చేసింది. నీరజ గారు ఒక కర్రీ చేసేసారు ఆవు పెట్టేసి. సో స్నాక్స్ ఒకటి తక్కువ ఉన్నాయి కదా, యా. సో నేను పకోడీ చేసేస్తాను. హోల్ మీల్ పకోడీ, అరటి పువ్వుతో పకోడీయా? Yes. అరటి పువ్వు పకోడీ ఇప్పటిదాకా ఎవరు చేయలేదు, మీరు కూడా చేయలేదు, అందుకే ఇప్పుడు చేస్తున్నారు. ఓకే ఓకే అండి, మరి అరటి పువ్వు పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అరటి పువ్వు పకోడీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: తరిగి ఉడికించిన అరటి పువ్వు 1 కప్పు, శనగపిండి 1 కప్పు, బియ్యం పిండి 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన కరివేపాకు కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. పకోడీ చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ అరటిపూ కొంచెం ఇలా చిన్నగా కట్ చేసేసి ఉడికించి పెట్టేసుకోండి. నేను కూడా ఉప్పు పసుపు వేసి ఉడికించి పెట్టేస్తాను. అంటే కొంచెం ఒగరు అనేది తగ్గుతుంది మనకు. మీరు చెప్తే అనిపిస్తుంది అవును ఇలా ఎందుకు చేసుకోకూడదు అని. అంటే ముందేమో గబుక్కున ఐడియా రాదు, అంతే కదా. అంటే మనకు బేసిక్ గా ఇప్పుడు అరటిపూత పకోడీ అనేది మన మీద వరకు కొంచెం కట్లెట్స్ లాగా ఇట్లా వడల్లాగా ఇలా చేసాము, మిగతా అన్ని చేసాం కదా. అదే ఇప్పుడు అనిపిస్తుంది పకోడీ చక్కగా మనం ఇట్లా ఉల్లిపాయలు పొడుగు పొడుగుగా కట్ చేసి మనం పకోడీ వేస్తాం కదా, అలా వేసేసి చేసుకోవచ్చు అండి. ఇవి వేగిన తర్వాత కూడా మంచి టేస్ట్ వస్తాయేమో. శనగపిండి వేసాను, కొద్దిగా బియ్యం పిండి, క్రిస్పీగా కొంచెం క్రిస్పీగా. సో సన్నగా తరిగిన అల్లం ముక్కలు, సో అక్కడక్కడ తగులుతుంటే బాగుంటాయి. సో ఇంద్రాణి గారికి కారం ఎక్కువ ఇష్టం, అసలు అది రాయలసీమ, కొద్దిగా వేయండి. ఓకే, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను, ఓకేనా, కొద్దిగా కదా కరివేపాకు. సో ఇది కూడా తురిమి వేస్తున్నాం, అంటే మనకు పకోడీ కాబట్టి. కొద్దిగా జీలకర్ర, ఓకే, సరిపడా ఉప్పు. సో ఆల్రెడీ మనం అక్కడ ఉడికించేప్పుడు కొంచెం వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకోవాలి. ఓకే, సో కొంచెం కారం వేయండి, వేస్తున్నాను, కొద్దిగా కొత్తిమీర. ఓకే ఓకే, ఒకసారి బాగా కలిపేసుకుని తర్వాత కొంచెం వాటర్ చూసి యాడ్ చేసుకోవాలి. మనకి అరటి పువ్వు మెయిన్ కాబట్టి ఇంకా మనం ఇందులో ఎక్స్ట్రా ఉల్లిపాయలు అట్లా ఏమీ యాడ్ చేసుకోవట్లేదు. మీరు కూడా చేసుకోవద్దు, అలా చేసుకోకపోతేనే మనకి అరటి పువ్వు టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. మీరు ఎలా చూసారంటే నువ్వు ఎందుకు చెప్తున్నావు వాళ్ళు ఇష్టం అన్నట్టు చెప్పారు, కానీ కరెక్ట్ గా చెప్పాను కదా. అవునవును, అరటి పువ్వు టేస్ట్ తెలియాలంటే మళ్ళీ ఉల్లిపాయ పకోడీ అయిపోతుంది, అందుకని అనమాట. వావ్, ఓకే, సో రెడీ అయిపోయింది. గట్టిగా కలుపుకున్నారు. ఈవినింగ్ టైంలో చక్కగా మీరు అలా షూటింగ్ నుంచి వచ్చిన తర్వాత అలా వేడివేడిగా ఎవరైనా పకోడీ వేసి పెడితే, అంటే మనం వేసుకుని తినాలంటే కొంచెం కష్టం కదా, అమ్మ వేసిస్తే తినేయొచ్చు. మీ అమ్మగారేమో మీకు ఆవుపెట్టి కూర నేర్పించారు కదా, మీరు ఈ రోజు వెళ్ళి పకోడీ నేర్పించండి. నేను వెళ్ళి చెప్పక ఆవిడ అసలు ఇప్పుడు ఇలా చూసేస్తూ ఉంటారే కదా, ఆవిడ చూసేస్తుంటే చేసేస్తూ కూడా ఉంటా, చూసేసి అరటి పువ్వు అవైలబుల్ గా ఉంటాయి, చేసేయండి అమ్మా, చేసేయండి. మమ్మీ చాలా షీ ఆర్డెంట్లీ వాచెస్ అభిరుచియా. ఈ రోజు అది వచ్చింది ఇది వచ్చింది, కొన్ని ట్రై చేశారు, నాకు కూడా పెట్టారు. అవునా, ఆవిడ అమ్మ థ్యాంక్ యూ సో మచ్. ఏం పేరు అమ్మ పేరు? శ్యామల. శ్యామల గారు థ్యాంక్ యూ సో మచ్. చూస్తూ ఉండండి, గోల్డెన్ వెరైటీస్ చేస్తూ ఉండండి. ఓకే, సో ఇది కొంచెం మనకు రంగు వస్తే ఫ్రై అయితే రెడీ అండి, చాలా ఈజీగానే ఫాస్ట్ గానే అయిపోతుంది. సో ఇప్పుడు వింటర్ సీజన్ ఎలాగో స్టార్ట్ అవ్వబోతూ ఉంది కదా, అసలు ఇంకా అలాంటి టైంలో ఆ చలికి కొద్దిగా ఇలాంటి వేడి వేడి పకోడీ తింటూ ఉంటే ఆ టేస్ట్ ఆ మజా వేరు కదా. ఈరోజు మీరు వచ్చారు, నాకు ఇంకెక్కువ నోరు ఊరుతుంది యాక్చువల్ గా. అంటే ఈ రోజు వెరైటీస్ అన్ని అలా ఉన్నాయి, పండగ స్పెషల్ అంటారు కదా, అందుకనే. ఇప్పుడు రోజు మామూలుగా చేస్తూ ఉంటారు, పార్టిసిపెంట్స్ చూస్తుంటారు, ఓకే అప్పుడు కూడా తినాలనిపిస్తుంది, కాకపోతే ఈ రోజు ఎక్కువ అనిపిస్తుంది. మీరు కూడా నన్ను బాగా ఇన్స్పైర్ చేస్తున్నారు, పక్కన నుంచి పండగ అనేది మెయిన్ అక్కడ తెలుస్తూ ఉంటుంది కదా. పండగ అనే వరకు మనకు పిండి వంటలు, స్పెషల్ వంటకాలు, పూజతో పాటు వంటలు అనేవి ఈక్వల్ చేసేసుకుంటున్నాం. అవును, సో ఇవి రంగు వస్తే ఇంకా అయిపోయినట్టే కదా రాజు గారు. ఓకే రాజు, ఇది కూడా యాక్చువల్గా ఉల్లిపాయ పకోడీ లానే ఉంది రాజు గారు, చూడడానికి అలాగే ఉంది. సో లుక్ అనేది కాకపోతే మనకి టేస్ట్ మాత్రం చాలా స్పెషల్ గా ఉంటుంది, తెలుస్తుంది అది ఖచ్చితంగా. సో ఇంకా కొద్దిగా కావాలి. ఈ ఎపిసోడ్ అభిరుచిలో అయిన తర్వాత అరటి పూలు దొరకడం కొంచెం కష్టం, అందరూ అరటి పూలు కొనుక్కోవడానికి వెళ్ళిపోతారు. మామూలుగా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే మనకి మార్కెట్స్ లో వాటిల్లో కూడా ఇలాంటి అకేషన్స్ ఏమైనా వస్తే స్పెషల్ గా
ఇలాంటివన్నీ పెడుతున్నారు. అవును. ఎందుకంటే అందరికి వాళ్ళకి కూడా తెలుసు వీళ్ళు అంటే ఏం వంటలు ఏం చేసుకుంటారు, లైక్ వాళ్ళ అవైలబిలిటీ అంటే ఎక్కువ ఏం కావాల్సి వస్తుంది అనేది. అండ్ మనకి కూడా అంటే కొంచెం ట్రెడిషనల్ వంటల వైపు కూడా కొంచెం ఇదవుతున్నారు కదా. ఫైనల్ ఏంటంటే అన్ని దొరుకుతున్నాయి ఇప్పుడు వాళ్ళు అన్ని చేసుకోవడానికి. ఇది వరకు దొరికేది కాదు. కొంచెం అవ్వాలా రాజు గారు? కొంచెం సో అంటే మనకు ఆ సౌండ్ అనేది తెలుస్తూ ఉంటుంది. గలగల సౌండ్ వస్తుంది. పర్ఫెక్షన్ అంటారు దీన్నే కదా. చాలా సార్లు ముందుగానే తీసేసి అవే వేగల అనుకున్న రోజులు ఉన్నాయి. గలగల చప్పుడు వచ్చేదాకా వెయిట్ చేయాలి. గలగల ఇప్పుడు అంటే మనం బౌల్ వేసినప్పుడు ఆ సౌండ్ ఎట్లా ఇది అయిన సౌండ్ వస్తుంది అనమాట. ఒకవేళ ఎప్పుడైనా మీరు ఈసారి గిన్నెలో వేసినప్పుడు సౌండ్ రాలేదంటే మళ్ళీ దాంట్లో మూకుట్లో వేయండి. ఓకే, సో రెడీ. గలగలలాడుతూనే ఇప్పుడు మీకు సౌండ్ వస్తుంది చూడండి. అక్కడ కాదు, ఇందులో వేసాక వస్తుంది. చెవి పెడుతున్నాను. అది వచ్చిందా రాజుగారు? నేర్చుకున్నాం ఈసారి గలగల సౌండ్. కానీ చూడ్డానికి నిజంగానే అలా బాగుంది. అంటే మనము ఆ కూడా ఓహో నీరజ గారికి పచ్చదనం అంటే ఇష్టం అంటున్నారని చెప్పి మీరు కూడా కొంచెం ఎక్కువ తగిలించినట్టున్నారు పచ్చదనం. మిర్చి ఘాటు, మిర్చి, కొత్తిమీర. ఆ మాత్రం మిర్చి తినకపోతే కష్టం. అవును, అది కూడా మిర్చిలో సి విటమిన్ ఉంటుంది. ఓకే, వావ్, పకోడీ రెడీ. ఓకే, సో చూసారు కదండి, వేడివేడిగా పకోడీ కూడా రెడీ అయిపోయింది. మరి పకోడీ కూడా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత మేము టేస్ట్ చూస్తాము. ఈలోగా తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అరటి పువ్వు పకోడీ తయారు చేసే విధానం. ఒక బౌల్లో తరిగి ఉడికించిన అరటి పువ్వు, శనగపిండి, బియ్యపిండి, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు, కారం, కొత్తిమీర వేసి తగినన్ని నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకొని కాగే నూనెలో పకోడీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, అరటి పువ్వు పకోడీ రెడీ.